దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. 22 ఆగస్ట్ 2025. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 4 and verse 7. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము ఒక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము విశ్లేషణ చేద్దాము. అయితే మనలో ప్రతి వానికి, ప్రతి ఒక్కరూ, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగురించు వరము, క్రీస్తు అనుగురించు వరము ఇట్స్ ఎ గిఫ్ట్ విత్ క్రైస్ట్ హెస్ గివెన్ అస్. ఏంటి వరము? పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిన కృప, గ్రేస్. గ్రేస్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. But unto every one of us is given grace according to the measure of the gift of Christ. According to the measure. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పరిమాణము చొప్పున మనకు ఇయ్యబడ్డాది. అయితే నీవు నేను ఈ కృపను మన జీవితంలో వృద్ధి కలుగు చేయాలి. యు హ్యావ్ టు conduct yourself that the grace is increased in your life. కృప మీలో విస్తరించాలి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి ఒక పరిమాణము చొప్పున కృప ఇవ్వబడ్డాది. For everybody a measure of grace has been given to us when you are born again. Now when you conduct yourself, the grace is increasing in you. నీలో కృప విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. గ్రేస్ హ్యాస్ టు మల్టిప్లై ఇన్ యూ. కనుక అందుకే మనము నీతిని అనుసరించి నడవాలి, భక్తిలో జీవించాలి, దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు తెలుసండి? కృప విస్తరించాలి. పౌలు అంటాడు, దేవుడు నాకు అనుగ్రహించే కృప నిష్ఫలము కాలేదు గాని అంటాడు. గ్రేస్ హ్యాస్ నాట్ బికమ్ వెయిన్ టు మీ అంటాడు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సో లెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మల్టిప్లై ఇన్ యూ. కృప అంటేనే మనము ఆశీర్వదింపబడుతున్నాము. ఇట్స్ అన్మెరిటెడ్ ఫేవర్. గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్. కనుక షరతు లేకుండా మనము దీవింపబడుతున్నాం. అది మనలో విస్తరిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతాం. చూడండి, క్రీస్తు ద్వారానే ఈ కృప వచ్చింది. యోహాను సువార్తలో రాయబడ్డాది, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడ్డాది, కృపయు సత్యము యేసు ప్రభు ద్వారా మనకు వచ్చింది. గ్రేస్ హ్యాస్ బీన్ గివెన్ త్రూ జీసస్ క్రైస్ట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ద మెజర్ ఆఫ్ గ్రేస్. యేసు ప్రభును నమ్ముకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో కృప ఒక పరిమాణం చెప్పినున్నది. ఇప్పుడు ఈ కృపను నీవు వృద్ధి కలుగు చేసినట్టు నీవు జీవితాన్ని జీవించాలి. హిందీ में पढ़ेंगे. एफिसियों का पत्र, उसमें 4 अध्याय और 7वीं वचन पढ़ रहे हैं. पर हम में से हर एक को मसीहा के दान के परिमाण से अनुग्रह मिला है. प्रभु को धन्यवाद अदा करते हैं. प्रभु को, सबको परमेश्वर का अनुग्रह दिया गया है. कैसा दिया गया है? यहाँ पे लिखा गया, एक परिमाण से अनुग्रह मिला. परिमाण मतलब एक क्वांटिटी में मिला है. हमें क्या करना है? इस अनुग्रह में हमें बढ़ना चाहिए. ఇదండి క్రైస్తవ జీవితం అంటే, భక్తి జీవితం అంటే, ఆత్మీయ జీవితం అంటే. నువ్వు కృపలో ఎదగాలి. పౌలు అంటాడు, నేను సమస్తము నష్టంగా ఎంచుకొనిచున్నానంటాడు. కనుక నువ్వు విధేయత చూపించినప్పుడు, వాక్యానుసారముగా బ్రతకాలని నువ్వు ఆశపడినప్పుడు, సత్క్రియలు చేయాలని కోరిక కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప, నీకు ఇవ్వబడిన కృపలో నీవు వర్ధిల్లుతావు. కనుక దేవుని కృపను నువ్వు గుర్తించి దాని ప్రకారం నడిచినప్పుడు దేవుని కృప మీలో
విస్తరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అనారోగ్యం వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రంలో నాయన. తన బిజినెస్ చేసిన వారు వారి బిజినెస్ని దీవించన్నయ్యా. నీ కృపలో మేమందరము వర్ధిల్లుటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, చాలామంది జీవితాలు స్టక్ అయి ఉన్నాయి ప్రభా. ఈరోజు నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయమని వేడుకుంటున్నాను. జీవం గల దేవా, చదువుకుంటున్న వారి జీవితంలో మీ కృప కొరకు స్తోత్రం. అందరూ మంచిగా చదువుకుంటూ కృప దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడేందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన తెగకిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.